స్వాగ్ అనగానే మీకు గుర్తుకొచ్చేది ఏంటో చెప్పండి. మీ మూవీ గురించి కాకుండా స్వాగ్ అన్న పదం విన్న వెంటనే. స్వాగ్ అంటే చాలా గుర్తొస్తాయి. అవి ఏం గుర్తు రాకుండా మనమే గుర్తు రావాలని చెప్పి స్వాగ్ అంటే ఈ మూవీ చేయటం జరిగింది. సో బేసికల్గా నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉంది. సో నాట్ అబౌట్ దిస్ మూవీ అనుకోండి. బేసికల్గా మీవి అన్ని మూవీస్లోని చూసుకుంటే కొన్నిసార్లు కొన్ని పంచ్ లైన్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి చాలా వరకు కొంతమందికి మాత్రమే అర్థమవుతూ ఉంటాయి. సో అది ఏంటి మీరు అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఓం భీమ్ బుష్లో కావచ్చు, సామజవర్గంలో కావచ్చు, అన్న మార్కెట్కి కొత్త రాఖీలు వచ్చాయి అదొకటి, అండ్ ఆ తర్వాత ఓం భీమ్ బుష్లో కొన్ని డైలాగ్స్ ఇట్లా. సో అది మీరు ఏంటి అట్లకి ఆన్ ద స్పాట్లో చెప్తూ ఉంటారా, లేకపోతే ఆ డైలాగ్ మార్చడం అట్లా ఏమైనా చేస్తారా? ఒక రకమైన ఆడియన్స్ ఉన్నారండి. అంటే ఇప్పుడు ఎవరికైతే అర్థం అవుతున్నాయో నేను ఆ ఆడియన్నే. నేను కూడా నాకు ఇష్టం సరదాగా, అంటే మనం చిన్న చిన్న పదజాలు ఉపయోగించడం వల్ల నవ్వు వచ్చేలాగే ఉండాలి. మళ్ళీ ఇప్పుడు కొన్ని మాటలు మనం విన్నామంటే మరి అన్నట్టు ఉంటుంది. అలా కాకుండా ఆ మాటల మీద నవ్వు వస్తాయి. కొన్ని మాటలు మన భాషలో మాటలే. సో ఎవరైతే ఆ ఆడియన్స్ ఉన్నారో వాళ్ళకి తెలియకుండానే అలాంటి సిచ్యువేషన్లో అందరూ ప్రాక్టికల్గా బయట అలాగే చేస్తారు. అందుకే వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అవుతారు. అన్ని స్పాట్లోనే, సెపరేట్గా మళ్ళీ దానికంటూ స్క్రిప్ట్లు రాసుకోవడం ఉండవు. ఆన్ ద స్పాట్లో అలా బాగా వచ్చి అంటే లైక్ మొత్తం సెట్ మొత్తం నవ్విన సిచ్యువేషన్ ఏంటి? అలా ఇలా మూవీస్లో ఏమైనా ఉన్నాయా? స్వాగ్లో ఏమైనా ఉన్నా? డైలాగులు అసలు సెట్లో ఎవరికి వినిపించండి. నేను చాలా స్లోగా చెప్తా, నిజంగా వినిపించవు పక్కా. నాకు అందరూ అదే సినిమా రిలీజ్ అయ్యాక మీరు ఇంతలా చేశారు, మాకు అసలు చేసినప్పుడు తెలియలేదు అని అందరూ అంటారు. ఈ కంప్లైంట్ ఉంది నా మీద. బేసిక్గా చాలా లోగా మాట్లాడతాను బయట, నేను దాని గురించి అనుకుంటా. అన్నారు సెట్ అలాంటి డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా అంటే లైక్ ఫన్ఫుల్? అండ్ ఆ స్వాగ్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్కి కొదవలేదండి. అంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క కొత్త స్టైల్ ఫన్ చేస్తాడు. ఒక్కొక్కటి దాంట్లో ఒక్కొక్క ఫన్ నేర్చుకోవచ్చు మీరు. అంటే నేను చేయలే, కొంచెం సింగా ఇన్ఫ్లుయెన్సర్ క్యారెక్టర్ అది, కొంచెం ఈ ఏజ్ రిప్రజెంట్ చేసే క్యారెక్టర్. సో యంగ్ కాబట్టి వాడిది కొంచెం మీరు చూసే ఉంటాం మనం సామజాలో కానీ ఓంబే ముష్లో కానీ. ఈ వీళ్ళ ముగ్గురిని మాత్రం మనం ఇంకెక్కడ చూడని మేనరిజమ్స్, చూడని బాడీ లాంగ్వేజ్, చూడని వాయిస్ కూడా ఉంటుంది.